ఏండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండోయ్. ఎలా ఉన్నారండి అందరూనా? మన వీడియోస్ తోటి మరి బాగా నవ్వుకుంటున్నారా? సర్లేండి, ఈరోజు మరి ఇంకో వీడియోతో వస్తున్నాను రండి. చూడండి మరి ఏం చెప్తున్నాను. మనకండి చిన్నదైనా పెద్దదైనానండి ఒక సొంత ఇల్లు అంటూ ఉన్నదనుకోండి, మనకి నచ్చిన విధంగా దాన్ని సర్దుకోవచ్చు అనమాట. అంటే ఇంటి లోపల కానీ బయట కానీ మనకి ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి మొక్కలు అయ్యని. ఇది మా పెద్ద కోడలు గారి ఇల్లు అండోయ్. అంటే మా పెద్ద కోడలు అంటే అండి, గంగక్క మీకు ఇద్దరు అమ్మాయిలే అంటున్నారు కదా, ఏంటి కోడలు అంటున్నావా? కాదని చెప్తాను మీకు. మా ఆయన గారు వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెలండి. మా అత్తగారికి 6 సంతానం అనమాట. ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారండి అత్తవారింటికి. వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మగపిల్లలు ముగ్గురు ఉన్నారు కదండి, ఆ ముగ్గురికి ఇద్దరిద్దరు చెప్పిన 6 పిల్లలండి. ముగ్గురు మగోళ్ళు, ముగ్గురు మగోళ్ళు ఆడోళ్ళు. మా పెద్ద బావ గారికి ఒక పాప బాబునండి. మా రెండో బావ గారికి 2 అబ్బాయిలు. ఇంకా మాకైతే 2 అమ్మాయిలు, మీకు తెలుసు కదా. కానీ మా తోటికోడళ్ళు అందరం కూడానండి, మా పిల్లల 6 కూడా సమానంగా చూసుకుంటామండి. వాళ్ళైనా ఆడపిల్లలు ముగ్గురు అంటారు, మేమైనా మగపిల్లలు ముగ్గురు అలా లెక్కేసుకుంటాం అనమాట అండి. అందుకని మాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు అండి. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అల్లుళ్ళు అనమాట. అలా లెక్కని మా బావగారికి, మా పెద్ద బావగారికి వాళ్ళండి పాప, మా పెద్ద కోడలు అనమాట. వాళ్ళ ఇల్లు అండి ఇది. ఉండడానికి రోడ్డు పక్కనే కానండి, చిన్నది. అంటే కట్టుకుంటారండి తర్వాత, ప్రస్తుతానికి వీళ్ళు ఉంటున్న ఇల్లులు అనమాట అండి. అయితానికి రేకు షెడ్లు అయినా కూడానండి, చక్కగా ఉన్న దాంట్లోనే ఎంత బాగా సర్దుకుంటుందండి ఈ అమ్మాయి. ఆ కొంచెం ప్లేస్లో కూడా అండి చక్కగా బోల్డ్ అని మొక్కలు పెట్టుకుందండి. ఈ నెట్ అయ్యి ఏంటనుకుంటున్నారండి, రోడ్డు పక్కన కదండి, బోల్డ్ అని ఆవులు, మేకలు ఇవన్నీ వచ్చేసండి. మనమేమో ఎన్నో రోజులు తరబడి ఈ మొక్కల్ని అలా పెంచుతామండి. అవి వచ్చండి టెంగుమని వస్తాయండి, బుడింగుమని మొత్తం అన్ని తినేస్తాయండి బాబా. చక్కగా బోల్డ్ అని మందార పూలు అవన్నీనండి. ఎంత ప్రాణం సూరమంటది కదండి. ఇంకా వాటితో పడి పడి అండి పాపం ఇదిగో ఇలాగా నెట్లో అరేంజ్ చేసారనమాట అండి. రోడ్డు పక్కన మూలన్నీ నెట్లు కట్టారండి. అయితే అనుకుండా మీకు ఈ పక్కన మందార చెట్టు చూపిస్తాను చూడండి. ఇక్కడ హ్యాంగింగ్ బర్డ్స్ ఉన్నాయి కదా, పక్కన రేఖ మందారం చెట్టు ఉంటుంది కదండి, అది పెద్దది అనమాట. ఆ చెట్టుకి చక్కగా చూడండి హ్యాంగింగ్ బర్డ్స్ ఎంత బాగా కట్టుకున్నారో. అంటే చిన్నదైనా కానీ చక్కగా అందంగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, అలాగా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికి. చుట్టూరును హ్యాంగింగ్ బర్డ్స్ చూడండి ఎంత బాగా పెట్టారో. ఈ భలే ఉన్నాయి కదండి అందంగా. ఇందులో మొక్కేనండి మా కోళ్ళు మొన్న ఇచ్చింది నాకు అని చెప్పి మీకు చూపించాను కదా, ఇందులోది అనమాట అండి. అది ఎలా అరేంజ్ చేసారో చూపిస్తాను రండి మీకు ఒకసారి. చెట్టు పైన కొమ్మల మధ్యలోనండి ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదండి, మన పీవీసీ పైపులు. ఆ పైప్ అండి అటోటి ఇటోటి పైన పెట్టి కట్టేశారండి కొమ్మలకి. పైకి చూపిస్తాను చూడండి, అదిగో 2 అనమాట. అటోటి ఇటోటి పెట్టండి ఒక కొమ్మకి కట్టేశారనమాట. అంటే మరీ కొమ్మల మీద బరువు పెడితే చెట్టు పాడైపోద్ది కదండి, అందుకని ఆ కట్టిన పీవీసీ పైపులకి హ్యాంగ్ చేశారనమాట అండి హ్యాంగింగ్ బర్డ్స్. ఈ పక్కన బోధి ఉందండి, మీరు బోధి చూడకండి, నేను మొక్కలే కదా చూపిస్తున్నాను, మొక్కలే చూడండి. అంటే ప్లేస్ లేదు కదండి మరి. మధ్యలో ఇంటికి రోడ్డుకి మధ్యలో వీళ్ళకి గోడ పక్కన చిన్న డ్రైనేజ్ బోధి ఉందనమాట. ఆ బోధిలో పడకుండా దాని మీద అడ్డుగా రాళ్ళు అవి పెట్టుకున్నారండి మొక్కలన్నీ గోడ మీద. చూడండి గోడ మీద ఎంత బాగున్నాయో. ఇవండి బయట. లోపలికి వెళ్దాం రండి. ఈ బొడ్డోడేమో మా పెద్ద మనోడు అనమాట. అదేండి మా కోళ్ళ గారు పెద్ద బాబు. తనకి 2 బాబులేనండి. ఇంక గుమ్మాల్లో చూడండి చక్కగా వర్టికల్గానండి ఒక స్టాండ్ చేయించుకుందండి, స్టెప్పుల కింద అనమాట, తులసమ్మని గట్ట పెట్టుకోవడానికి. మనకి ప్లేస్ ఎంత ఉన్నది అని కాదండి, మనం ఎన్ని మొక్కలు ఎంత అందంగా పెట్టుకుంటున్నాం అనేది కావాలి. చూసారా అంత బాగా స్టాండ్ తనే సెట్ చేయించుకుందనమాట అండి. ఆన్లైన్లోనే ఎక్కడో మోడల్ చూసండి ఇలాగా చేయించుకుందంటండి స్టాండ్. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు ఈ స్టాండ్ మీద ఏమేమి సర్దిందో మీకు చూపిస్తాను రండి. తులసమ్మని పెట్టుకుంది కదండి, అక్కడ దీపారాజన పెట్టుకోవడానికని సెట్ చేసిందండి పైన. ఇప్పుడు లాస్ట్ కింద అర మీద ఏం పెట్టిందో చూద్దాం రండి. ఇది మొక్కలు మన దగ్గర నుంచి తీసుకెళ్ళిందండి. ఈ పాట్ ఏమో చెక్కదంటండి. అందులో వాటర్ పోసి ఏదో పెడుతుంటే అమ్మ వాటర్ పోయికి చెక్క కదా పాడైపోద్దన్నానని ఖాళీగా పెట్టిందండి. ఇది ఈ మొక్క ఉంది కదండి, నేను కటింగ్స్ ఇస్తే పెట్టుకుంది, చాలా బాగా గ్రో అయింది చూడండి.
ఇదేమో కోడి బొమ్మ అండి. అడిగిన గుడ్డెట్టినట్టు ఉందండి. ఇకపోతే అండి ఇందులో వాటర్ పోసండి తాబేలు బొమ్మ నెట్టుకుని పువ్వులు అవి వేసుకుంటది అనమాట. అలాగా ఇంటి ముందు ఇలా అరేంజ్ చేసుకుంటే భలే పాజిటివ్గా ఉంటుంది అనమాట అండి చూడడానికి మనకి. ఈ కొమ్మలేమో అండి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరో పీకేసి పడేస్తే తెచ్చి నాటిందంట. భలే వచ్చాయండి. ఇదేమో వాళ్ళ బుడ్డోళ్ళు ఆడుకునే బొమ్మలు. ఇకపోతే అండి ఇలాంటి బొమ్మలు మన దగ్గర కూడా ఉన్నాయి కదా. సరదాగా తను కూడా కొనుక్కుందనమాట అండి. ఏవో మొక్కలు పెట్టిందంట కానండి అది గ్రో అవ్వలేదు, తీసేసిందండి, పోయిందంట. ఇక్కడ కనిపించేమో పింగాణి బొమ్మలండి. మన దగ్గర ఉన్నాయి కదా అలాంటివి తను కూడా సరదాగా కొనుక్కుందనమాట అండి. మన మా ఊళ్ళం తిట్టం లేదు అక్కడ అనమాట అండి. ఈ పైన పెట్టింది కదండి అట్లో ఆ మొక్క కూడా మన దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టుకుందండి. కలాంచి మొక్క కొమ్మలు ఉన్నాయి కదండి అవి. ఇక్కడ కెట్టే బొమ్మ చూడండి ఎంత బాగుందో. అక్కడే దీపారాజన పెట్టుకుంటది అనమాట అండి దాని మీద. చూసారా కింద స్నేక్ ప్లాంట్ అవి జీజే ప్లాంట్ అవన్నీ చూసారు కదండి. ఇంకా పైకి చూపిస్తాను రండి. రెండో స్టెప్ మీదేమో తులసమ్మని పెట్టుకుంది కదండి ఆవు బొమ్మ. ఏమో హంసలో పింగాణి బొమ్మలు అనమాట అండి. కొనుక్కుంటాను, బాగున్నాయి కదండి. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. ఇప్పుడు ఇందులో ఈ పింగాణి అట్లలో మొక్కలు ఉన్నాయి కదండి, ఇవి కూడా మన దగ్గర నుంచి తెచ్చి పెట్టుకుందండి. చెప్పాను కదండి మొక్కలు ఎవరన్నా పెంచుకుంటే ఇస్తుంటానని. మా కోడలు తనకి నచ్చినవి తెచ్చుకుని పెట్టుకుంది. తెచ్చుకోవడం గొప్ప కదండి, వాటిని చక్కగా పోషణ ఇది చూసుకుంటూ మంచిగా పెంచుకున్నారనుకోండి అప్పుడు ఆనందం వేస్తుందండి కదా. ఈ మొక్క చూడండి నా దగ్గర చిన్ని తెచ్చుకుంది, బాగానే బతికియండి అవి. ఇందులో మనీ ప్లాంట్ పెట్టుకున్నదండి. ఇంకా దాని పక్కనేమో ఇది సింగోనియం ఇది ఒకటి. ఈ గ్రీను ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదండి, ఇది కూడా సింగోనియం జాతికి చెందిందే. ఈ మొక్క మాత్రం మా కోడల దగ్గర నుంచి నేను తెచ్చుకొని పెట్టుకున్నానండి, నాకు ఇచ్చింది అది. లోపల బొద్దయ్య చూసారండి మొక్కల్లో ఎంత బాగున్నారో. వర్షం పడుతుంది కదండి, చలిగా ఉందని చెప్పి మొక్కల లోపల దాక్కున్నారండి ఆయన. ఇది ఇది కూడా సింగోనియం అండి. అటు ఇటు పెట్టుకుంది అందంగా. ఇకపోతే ఇది బ్యాంబో అండి, లక్కీ బ్యాంబో ఉంటుంది కదా, అది మట్టిలో పెట్టిందండి, బాగానే వచ్చాయి. ఇక్కడ వరకు స్టెప్పులు 3 స్టెప్పులు వచ్చాయి కదండి, 4 స్టెప్పులు అనుకుంటా. ఈ పైన అండి హ్యాంగింగ్ బర్డ్స్ అయ్యి తగిలించుకోవడానికి చేశారనమాట. ఈ బర్డ్స్ అండి ఇక్కడ ఇవి చూసారండి చక్కగా తనే సొంతంగా ఆ దారాలు అయ్యి కట్టి భలేగా ఏదో సెట్ చేసిందండి. ఒక దాంట్లో మొక్క పెట్టింది, ఇంకో దాంట్లో ఇంకా పెట్టలే. బాగున్నాయి కదండి ఐడియాలు. అలాగా మనకి చిన్న చిన్నగా ఏమిటి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో, వాటిని బయటికి రాగానే చూసుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తూ ఉంటుందండి? అనిపిస్తే కామెంట్ చేయండి మరి. అయిగోండి బొమ్మలు ఒక 4 ఎన్నో తెచ్చుకుందండి, మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టిందనమాట. ఎలాగో మనకి లోపలికంటూ పక్షులు పిట్టలు రావు కదండి, ఇవి ఉన్నాయనుకోండి అదొక హ్యాపీ అనమాట. లైట్ కూడా అరేంజ్ చేసిందండి. నైట్ పూట లైట్ వేస్తే మొక్కల్లో భలే మెరుస్తాయి అనమాట. ఈ వర్టికల్ స్టాండ్ అలా చేయించుకుందండి. మీలో ఎవరికైనా కావాలంటే దాని ఫోటో ఉంటే అడిగి పెడతాను. మీరు కూడా కావాలంటే తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట, చేయించుకోండి మరి. ఇదండి బయట స్టాండ్ వరకును. ఇందాక మీకు ఈ రాధా మనోహరం మొక్క చూపించడం మర్చిపోయినండి. ఏంటంటే అండి నేనైతే చక్కగా కొమ్మలతో పెట్టిద్దాను కదండి, ఈ పిల్ల కంగారు ఎక్కువ వెళ్ళి నర్సరీలో కొనేసుకుందండి. తెచ్చుకుంది పూలు అండి, నర్సరీలో మొక్క కాబట్టి అండి ఎండ బాగా తగులుతుంది కదా, బోళ్ళని మొగ్గలు వచ్చేసి పువ్వులు వచ్చేసాయండి. బాగానే వచ్చేసి కదండి, బాగుంది కదా. సరే అండి మరి ఇదండి మరి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ చేస్తారా, చెయ్యండి.